నేనే అది చెప్పొద్దని నేను. కానీ ఈ జరుగుతున్న దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి లోక్సత్తా పార్టీ తరఫున? వికే గారు ముందు మీకు మా జీవిరెడ్డి గారికి నమస్కారం. అట్లాగే భాను ప్రకాష్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. ముందు అభినందన తెలియజేయాలి. మా జీవిరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సరే పర్ఫెక్ట్ గా ఉన్నది చెప్తారు. వారు బ్రహ్మాండంగా చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో నిజాయితీ రాజకీయాలు జరిగితే మన ప్యానల్లో ఉన్న వాళ్ళు మేము ముగ్గురు సరిపోతాం. కానీ ఇప్పుడు రాజకీయాలకు మేము సరిపోం. ఎందుకు? డబ్బు కావాలి కాబట్టి. ఇప్పుడు మన చర్చ జరిగేక ముందు మా బావమరిది నన్ను అడుగుతున్నాడు అనమాట, బావగారు లాస్ట్ 25 years నుంచి మీరు కష్టపడుతున్నారు, ఈ ప్రతిపక్ష పార్టీల కన్నా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాడు. అప్పుడే మనకి ఛానల్ కి నేను ప్రిపేర్ అవుతున్నాను. అడుగుతుంటే చెప్పాను అనమాట, మనం పని చేయడానికి సరిపోతాం, పోటీ చేయడానికి సరిపోము, డబ్బు కావాలి కదా అని. అప్పుడు మనకి మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ చేశారు, అర్జెంట్ గా డిబేట్ లో మాట్లాడాలి అని. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనకి జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట చెప్తారు, ఆటగాళ్లు కాదు ఆట నియమాలు మారాలి అని. ఈ నియమాలు మారలేనంత వరకు ఆటగాళ్లు ఇలాగే ఉంటారు, వీళ్ళే ఆడతారు. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. దురదృష్టం ఏమైందంటే కొన్ని చోట్ల మాత్రమే తలుపులు తెరిచుండేవి, కానీ ఇప్పుడు అన్ని తలుపులు తెరిచి ఉన్నాయి. ఉదాహరణకి విచ్చలవిడి మద్యం అమ్మకాలు, విచ్చలవిడి మద్యం పంపకాలు, అలాగే విచ్చలవిడిగా అధికార యంత్రాంగం దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకునే నాదులు లేకపోవడం. అలాగే ఇంకా సి విజిల్ యాప్ అని వచ్చింది. ఆ సి విజిల్ యాప్ లో కొంతమంది తెలివిగలలు చదువుకున్న వాళ్ళు ఏదైనా లోడ్ చేస్తే వెంటనే 100 నిమిషాల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది కొంతమేరకు ప్రయోజనం ఉంది. కానీ పంపకాలు పద్ధతి మారిపోయింది. పూర్వం ఒక వీధిలోకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర, చింత చెట్టు దగ్గర, బడి దగ్గర, గుడి దగ్గర, లేకపోతే మారుమూల ప్రాంతంలో పిలిచి ఆ పెద్దలకు డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఫోన్ పే అంతా. ఎవరు పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకోగలరు? రెండోది, ఆల్రెడీ ముందు చూపు కలిగిన ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి మనకి. ఈ ముఖ్యమంత్రికి తెలియని ద్వారాలు గాని, తెలియని తెరవని తలుపులు గాని లేవు. నేనేం చెప్తున్నాను, పోలీసులు సలాం, రెవెన్యూ యంత్రాంగం సలాం, చివరికి ఉద్యోగస్తులు ఓట్లేరని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దగ్గరికి వచ్చేటప్పటికి టీచర్లని, మైక్రో అబ్జర్వర్స్ ని, పీఓలు, ఏపీఓల్ని, అన్ని రంగాల్లో మందు చూపు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి 2 నెలల ముందుగానే ప్రతి చిన్న గ్రామానికి 40 నుంచి 50 వేల రూపాయలు పంపించి వాళ్ళ చేత మందు కొనిపించి డంప్ చేయించి ఉంచారు వెంకటకృష్ణ గారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తెలియలేదు. అధికార పార్టీ నేతలు 3 నెలల ముందే ఈ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒక సర్పంచ్ కి 50,000 రూపాయలు, ఎంపీటీసీకి 1 లక్ష రూపాయలు, ఎంపీపీకి ఏమైనా 5 లక్షల రూపాయలు పంపకాలు జరిగిపోయాయి. ఇప్పుడు వాతావరణం ఏంటంటే మందుతో పాటుగా అనేక రకాల ప్రభావితాలు చేయగలిగే వస్తువులని. ఇప్పుడే నేను విశాఖపట్నంలో ఈ రోజు నేను అన్ని ప్రాంతాల్లో పర్యటన చేశాను. వెలగపూడి రామకృష్ణ బాబు గారిది, అట్లాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక, అట్లాగే గణబాబు గారు, మరి బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారి నియోజకవర్గం. ఇక్కడ చెప్తున్నారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్న ఎంఈవి సత్యనారాయణ ఈస్ట్ ఆల్రెడీ ప్రతి ఇంటికి 1000 రూపాయలు చీర ఇచ్చారట. ఎప్పుడు? నెల రోజుల క్రితం. అంటే ఎప్పుడు? నెల రోజుల క్రితం ప్రతి ఇంటికి 1000 రూపాయలు చీర ఇచ్చేస్తే మరి ఇప్పుడు ఇంకా ఎలక్షన్ లో ఇంకెంత పంపకాలు చేస్తారు? ఎంతమందిని ట్రోల్ చేయగలుగుతున్నారు? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు?